హాయ్ అండి. అటుకులతో హల్వా చేశాను. అద్భుతంగా కుదిరింది. చాలా బావుంది. చాలా ఈజీ రెసిపీ గూడా. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని, అందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో, అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు తీసుకోవాలండి. నీళ్లు పోసి దీన్ని చక్కగా కరిగించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదండి. జస్ట్ బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. చూసారు గదా! ఈ విధంగా బెల్లం కరిగే వరకు దీన్ని మరిగించుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని, ఒక ప్యాన్‌లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అండి. ఆప్షన్ ఏదుంటే అది ఏసుకోవచ్చు. నేనైతే బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ఈ 3 తీసుకున్నాను. బాదం పప్పు వేయించేసి, ఆ తర్వాత జీడిపప్పు గూడా వేసి వేయించుకోవాలి. ఈ 2 వేగిన తర్వాత చివర్లో కిస్మిస్ వేసుకోవాలి. కిస్మిస్ వేగడానికి చాలా తక్కువ టైం తీసుకుంటుంది. అందుకని చివర్లో కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఈ విధంగా అన్నీ వేయించేసుకొని మనం దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. నిజంగా అండి చక్కెర పొంగల్‌కి చెల్లిలాగా ఉంటుంది ఈ రెసిపీ. టేస్ట్ మా పిల్లలకి ఇది మా ఇంట్లో వాళ్ళందరూ ఇది తిన్నప్పుడు చక్కెర పొంగలే అనుకున్నారు. టేస్ట్ అంతా బాగుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మిగిలిన నూనెలో ఒక కొబ్బరి చిప్ప ఎండు కొబ్బరి ఉంటుంది కదండీ! ఒక చిప్ప కొబ్బరి చక్కగా సన్నగా తురుముకొని అది కూడా వేసి ఇట్లాగ దోరగా వేయించుకోవాలి. ఇది కూడా మనం వేయించేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర అటుకులు తీసుకొని నెయ్యి వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి. అన్నిటికీ ఒకటే కప్పు కొలత పెట్టుకోండి. మీకు అప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తుంది హల్వా అనేది. చూసారు కదా! ఈ విధంగా చక్కగా దోరగా వేయించేసుకోవాలి. సిమ్‌లో పెట్టి వేయించుకోండి. ఈ విధంగా దోరగా వేయించేసుకున్న తర్వాత మనం ముందుగా బెల్లాన్ని కరిగించి పక్కన పెట్టుకున్నాం కదండీ! దాన్ని వడగట్టేసుకొని ఇందులో పోసుకోవాలి. వడగట్టుకోవటం ఎందుకంటే బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే గనక మనకు అది డస్ట్ రాకుండా ఉంటుంది. ఈ విధంగా వడగట్టేసుకొని కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు ఉడికించాలి. ఈ విధంగా చక్కగా ఉడికిస్తుంటే మంచి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు వాటర్ అంతా ఎగిరిపోతుంది కదండి. ఈ ప్లేస్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా కొబ్బరి తురుము, ఆ కొబ్బరి తురుము వేసుకొని కలుపుకోవాలి. ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కావాలి అనుకుంటే నన్ను అడగండి, నేను ఇంకా చేసి చూపిస్తాను. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటే స్వీట్ అనగానే మనకు ఖచ్చితంగా యాలకుల పొడి ఉండాలి కదండి. ఈ యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా అంత చక్కగా ముద్దలాగా తయారైపోయింది. ఈ ప్లేస్లో మనం ముందుగా చక్కగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని వేసుకోండి. కొన్ని నేను పైన గార్నిష్ కోసం పక్కన పెట్టాను. ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలండి. నిజంగా అండి చక్కెర పొంగలి కూడా మర్చిపోతారు. టేస్ట్ అంత బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. చెప్పాను కదా చక్కెర పొంగలికి చెల్లిలాగా ఉందని. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.